ద్రవ్యం రకాలు తర్వాత మనకు నెక్స్ట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంక్. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిలబస్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధులు, దీని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విధి మనకు ద్రవ్య విధానము. ఓకే, ద్రవ్య విధానము. ద్రవ్య విధానం దీన్నే మనం మానిటరీ పాలసీ అంటాము. మానిటరీ పాలసీ క్లియర్. సో నా ఈ సెషన్లో మనము ఈ యొక్క భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు యొక్క అవసరము, భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క వివిధ దశలు, రిజర్వ్ బ్యాంక్ యొక్క నిర్మాణము, విధులు, ఆ విధుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విధి ద్రవ్య విధానము, ఇవన్నీ చూద్దాము. దీని తర్వాత దీని కంటిన్యూషన్గా మనకు కోశ విధానం ఉంది. కోశ విధానం తర్వాత మనకు డెఫిసిట్ ఫైనాన్స్. ఓకే, ఈ డెఫిసిట్ ఫైనాన్స్ అనేటువంటి ఒక టాపిక్. దాని తర్వాత మనకు భారతదేశానికి సంబంధించినటువంటి పన్నుల విధానము, వివిధ రకాల పన్నులు, బడ్జెట్, దాని తర్వాత వచ్చేసి మనకు జిఎస్టీ, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఓకే, సో ఫస్ట్ మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూసినట్లయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్నే మనం భారత కేంద్ర బ్యాంక్ అంటాము. భారత కేంద్ర బ్యాంక్. క్లియర్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దేశము కూడా తన దేశ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులను, వాణిజ్య బ్యాంకులను నియంత్రించడానికి, వాణిజ్య బ్యాంకులకు సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేయడానికి, అదేవిధంగా ఆ దేశానికి సంబంధించినటువంటి విత్తాన్ని సృష్టించడానికి, ఫైనాన్స్ని సృష్టించడానికి, తద్వారా పూర్తి స్థాయిలో ఆ దేశాభివృద్ధి సాధించడం కోసము ఈ యొక్క రిజర్వ్ బ్యాంకులను లేదంటే కేంద్ర బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లియర్. సో కేంద్ర బ్యాంకుల యొక్క ప్రాముఖ్యత చెప్పేటప్పుడు నేను అక్కడ చెప్తాను. ఇక్కడ ప్రధానంగా భారత రిజర్వ్ బ్యాంక్ని చర్చించేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియా కోసము ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటైనటువంటి కేంద్ర బ్యాంక్ రిక్స్ బ్యాంక్. ఈ రిక్స్ బ్యాంక్ అనేటువంటిది 1656వ సంవత్సరంలో స్వీడన్లో ఏర్పడినటువంటి బ్యాంక్. అండర్స్టాండ్. సో ప్రపంచంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచంలో ఏ దేశం మొట్టమొదటిసారిగా కేంద్ర బ్యాంకును స్థాపించింది? స్వీడన్. ఆ కేంద్ర బ్యాంక్ యొక్క పేరేమిటి? రిక్స్ బ్యాంక్ స్వీడన్ యొక్క కేంద్ర బ్యాంకు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కేంద్ర బ్యాంకు. దీనిని 1656వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని తర్వాత నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్, నెదర్లాండ్స్ తర్వాత మనకు ఇంగ్లాండ్. ఓకే, ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటిది, సారీ నాట్ ఇండియా, ఇంగ్లాండ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర బ్యాంకుల్లో అత్యంత ప్రముఖమైనటువంటి కేంద్ర బ్యాంక్. అండర్స్టాండ్. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లేదా ఇంగ్లాండ్ కేంద్ర బ్యాంక్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర బ్యాంకుల్లో, సెంట్రల్ బ్యాంకుల్లో అత్యంత ప్రముఖమైనటువంటి సెంట్రల్ బ్యాంక్. ఓకే, దానిని ఆధారంగా చేసుకొని భారతదేశంలో కూడా ఒక కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్ర బ్యాంక్ యొక్క పేరు భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్లియర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, దాని యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటి, దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం తీసుకొచ్చినటువంటి సంవత్సరము, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ ప్రముఖంగా 1921వ సంవత్సరంలో నాటి భారత బ్రిటిష్ ప్రభుత్వము, ఓకే, బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్, 1921 అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఇంకా పాలిస్తున్నటువంటి సమయము. ఆ సమయంలో ఈ యొక్క పార్లమెంట్ వచ్చేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఆ సమయంలో నూతనంగా స్థాపిస్తున్నటువంటి వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాణిజ్య బ్యాంకులను ఏ విధంగా నియంత్రించాలి, ఆ వాణిజ్య బ్యాంకులకు సంబంధించినటువంటి విధి విధానాలను ఏ విధంగా ఖరారు చేయాలి,
దాంతోపాటుగా మారుతున్నటువంటి కాలానుగుణంగా వివిధ రంగాలను ఏ విధంగా వృద్ధి సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో 1921వ సంవత్సరంలో నాటి బ్రిటిష్ భారత ప్రభుత్వము లేదా భారత బ్రిటిష్ ప్రభుత్వము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క అధ్యక్షుడు హిల్టన్ యంగ్. సో హిల్టన్ యంగ్ అనేటువంటి ఒక బ్రిటిష్ రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్, ఒక బ్రిటిష్ ఆఫీసర్ యొక్క నేతృత్వంలో ఒక ఆర్థిక సలహా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్థిక సలహా సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం వచ్చేసి, ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ వచ్చేసి భారతదేశంలో కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయాలి. ఆ యొక్క సంఘానికి లేదంటే ఆ కమిటీకి అధ్యక్షుడు హిల్టన్ యంగ్. ఈ హిల్టన్ యంగ్ కమిటీ యొక్క సూచనలను అనుసరించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లియర్. 1921వ సంవత్సరంలో నాటి బ్రిటిష్ భారత ప్రభుత్వము హిల్టన్ యంగ్ అనేటువంటి ఒక అధికారి నేతృత్వంలో భారత రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా భారతదేశంలో విత్త నియంత్రణ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 1926వ సంవత్సరంలో తన నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరిగింది. అండర్స్టాండ్? సో ఈ హిల్టన్ యంగ్ కమిటీ వచ్చేసి 1926వ సంవత్సరంలో తన నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరిగింది. ఆ నివేదికలోని ప్రధానమైనటువంటి అంశం వచ్చేసి భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంకుని ఏర్పాటు చేయాలి. భారతదేశంలో ఒక కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు భారతదేశంలో ఒక సెంట్రల్ బ్యాంక్, ఒక కేంద్ర బ్యాంక్ లేదు. ఆ కేంద్ర బ్యాంక్ను ఏర్పాటు చేయాలి అని మొట్టమొదటిసారిగా సూచించినటువంటి కమిటీ హిల్టన్ యంగ్ కమిటీ. ఈ యొక్క హిల్టన్ యంగ్ కమిటీ యొక్క సూచన మేరకు 1934వ సంవత్సరంలో పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించడం జరిగింది. దానిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము అంటాము. ఆర్బీఐ చట్టము 1934వ సంవత్సరం. వెరీ ఇంపార్టెంట్. 1934వ సంవత్సరంలో భారత పార్లమెంటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఈ చట్టం యొక్క ఆమోదంతో మరుసటి సంవత్సరము 1 ఏప్రిల్ 1935 1935 ఏప్రిల్ 1 నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. అండర్స్టాండ్? స్థాపించడం జరిగింది. క్లియర్? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించిన సంవత్సరం 1935 ఏప్రిల్ 1. సో ఏప్రిల్ 1 అనేటువంటిది ఆర్బీఐ దినోత్సవము. ఈ యొక్క ఏప్రిల్ 1 నుండే భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరం కూడా మొదలవుతుంది. క్లియర్? సో హిల్టన్ యంగ్ కమిటీ యొక్క సూచన మేరకు ఆర్బీఐను స్థాపించడం వలన ఈ యొక్క హిల్టన్ యంగ్ను మనము ఆర్బీఐ యొక్క పితామహుడుగా పేర్కొనవచ్చును. అండర్స్టాండ్? మిస్టర్ హిల్టన్ యంగ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్లియర్? ఇది ఆర్బీఐ యొక్క జననము, ఆర్బీఐ యొక్క స్థాపన. దీని తర్వాత ఆర్బీఐ యొక్క దశలు చూసినట్లయితే, వివిధ దశలు చూసినట్లయితే, నిర్మాణం కన్నా ముందు వివిధ దశలు చూసినట్లయితే ఇంపార్టెంట్. 1934 వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చట్టం తీసుకురావడం జరిగింది. 1 ఏప్రిల్ 1935 వచ్చేసి ఆర్బీఐ స్థాపించడం జరిగింది. క్లియర్? ఆర్బీఐ స్థాపించినప్పుడు దాని యొక్క యాజమాన్యం అనేటువంటిది పూర్తిగా ఒక ప్రైవేట్ లిమిటెడ్, ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేటువంటిది. ఈరోజు ప్రస్తుతం వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్. కానీ 1935వ సంవత్సరంలో ఆర్బీఐ స్థాపించినప్పుడు అది ఒక ప్రైవేట్ బ్యాంకు. వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ అనేటువంటిది ఒక ప్రైవేట్ బ్యాంకు. ఈ యొక్క ఆర్బీఐను 5 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడితో స్థాపించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ వాస్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద ఇనీషియల్ క్యాపిటల్ ఆఫ్ 5 crore రూపీస్.
5 కోట్ల మూలధన పెట్టుబడితో ప్రారంభించడం జరిగింది. దీనికి సమానమైనటువంటి షేర్లుగా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి షేర్ వచ్చేసి 100 రూపాయల విలువ కలిగినటువంటి షేర్గా డివైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ కాదు, బట్ దాని యొక్క మూలధనం ఎంత ఇంపార్టెంట్. మూలధనం వచ్చేసి 5 కోట్ల రూపాయల మూలధనంతో ఆర్బీఐను స్థాపించడం జరిగింది. ఈ యొక్క 5 కోట్ల రూపాయలలో మెజారిటీ ఇన్వెస్ట్మెంట్, ఓకే, అధిక భాగం వచ్చేసి ప్రైవేట్ బ్రిటిష్ ఇన్వెస్టర్స్ పెట్టుబడిగా పెట్టడం వలన ఈ యొక్క ఆర్బీఐ అనేటువంటిది ప్రైవేట్ బ్యాంకుగా మొదటగా చలామణి అయింది. అండర్స్టాండ్? అయితే మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రస్తుతం వచ్చేసి ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్, ఆర్బీఐ యొక్క ముఖ్య స్థానం వచ్చేసి మనకి ముంబై, బాంబే. అయితే 1935వ సంవత్సరంలో ఆర్బీఐను కలకత్తా కేంద్రంగా, కలకత్తా కేంద్రంగా స్థాపించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆర్బీఐ యొక్క మొట్టమొదటి హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది కలకత్తా. అయితే 2 సంవత్సరాల తర్వాత 1937వ సంవత్సరంలో ఆర్బీఐ యొక్క ముఖ్య కేంద్రాన్ని కలకత్తా నుండి ముంబై నగరానికి మార్చడం జరిగింది. కలకత్తా నుండి ముంబై నగరానికి మార్చడం జరిగింది. అండర్స్టాండ్? దీని తర్వాత 1948వ సంవత్సరంలో అంటే భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయకరణ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ జాతీయకరణ చట్టాన్ని 1948 సంవత్సరంలో పార్లమెంటు ఆమోదించడం జరిగింది. దీన్నే మనము ఆర్బీఐ నేషనలైజేషన్ యాక్ట్, ఆర్బీఐ జాతీయకరణ చట్టం అంటాము. జాతీయకరణ చట్టము. క్లియర్? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ చట్టం అంటే 1934వ సంవత్సరం. 1934వ సంవత్సరంలో ఆర్బీఐ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ద్వారా 1935వ సంవత్సరంలో ఆర్బీఐను స్థాపించడం జరిగింది. అయితే భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర బ్యాంకును భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా జాతీయకరణ చేయడం జరిగింది. జాతీయకరణ అంటే ప్రైవేట్ ఆధీనంలో, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి వ్యవస్థను, ఒక సంస్థను ప్రభుత్వ యాజమాన్యంలోకి బదిలీ చేయడాన్నే జాతీయకరణ అంటాము. అండర్స్టాండ్? సో ప్రైవేట్ ఆధీనంలో, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఏదేని ఒక సంస్థను ప్రభుత్వ యాజమాన్యంలోకి బదిలీ చేయడాన్నే జాతీయకరణ అంటాము. అండర్స్టాండ్? ఈ యొక్క జాతీయకరణ చేయడానికి అవసరమైనటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్నే మనం నేషనలైజేషన్ యాక్ట్, జాతీయకరణ చట్టం అంటాము. ఆర్బీఐ జాతీయకరణ చట్టాన్ని 1948వ సంవత్సరంలో భారత పార్లమెంటు పాస్ చేయడం జరిగింది. దాని మరుసటి సంవత్సరము 1 జనవరి 1949వ సంవత్సరం, 1949 జనవరి 1వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది జాతీయకరణ చేయడం జరిగింది. సో ఆర్బీఐ వాస్ నేషనలైజ్డ్ ఆన్ 1 జనవరి 1949. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో 1949 జనవరి 1 నాడు ఆర్బీఐ అనేటువంటిది జాతీయ బ్యాంకుగా జాతీయకరణ సాధించడం జరిగింది, అంటే నేషనలైజ్డ్ అయింది. క్లియర్? దాని అర్థం ఏంటంటే అప్పటి వరకు ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ 1 జనవరి 1949వ సంవత్సరం నుండి 100కి 100% ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేయడం ప్రారంభించింది. ఒక ప్రైవేట్ బ్యాంకును ప్రభుత్వ బ్యాంకుగా మార్చడం జరిగింది. అండర్స్టాండ్? ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి చట్టము. ఆర్బీఐ ఏర్పాటు, ఆర్బీఐ ముఖ్య కేంద్రము, దాని తర్వాత మారిన కేంద్రము, ఆర్బీఐ జాతీయకరణ చట్టము, ఆర్బీఐ ఏనాడు జాతీయం చేయబడింది. క్లియర్? ఇది అనేటువంటిది ఆర్బీఐ చరిత్ర. అయితే ఆర్బీఐ యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో నౌ మనము ఆర్బీఐ నిర్మాణం చూద్దాము. ఆర్బీఐ నిర్మాణం తరువాత ఆర్బీఐ విధులు, ఆర్బీఐ విధుల తరువాత అత్యంత ముఖ్యమైనటువంటి ద్రవ్య విధానాన్ని పరిశీలిద్దాము. ముందుగా ఆర్బీఐ యొక్క విధులను చూడడానికంటే ముందు ఆర్బీఐ యొక్క లోగోను పరిశీలిద్దాము. ఎందుకంటే ప్రతి బ్యాంకుకు కూడా ఒక లోగో ఉంటుంది. లోగో అంటే దాని యొక్క ముఖ చిత్రము. అండర్స్టాండ్?
సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు ఆ టాపిక్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర ఉంటే ఇతరుల కన్నా ఒక మార్క్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ యొక్క లోగోను పరిశీలించినట్లయితే, దాని ముఖ చిత్రాన్ని పరిశీలించినట్లయితే ఆర్బీఐ లోగోలో మనకు ఇన్ బిట్వీన్ బెంగాల్ టైగర్, రాయల్ బెంగాల్ టైగర్, పులి ఉంటుంది, పులి ఇమేజ్ ఉంటుంది. ఇరువైపులా 2 పామ్ ట్రీస్ ఉంటాయి. ఓకే, పామ్ ట్రీస్ అంటే మన ఖర్జూరా చెట్టు కానీ సంథింగ్ పామ్ జాతికి చెందినటువంటి పామ్ ట్రీస్ ఉంటాయన్నమాట. ఖర్జూరా చెట్టు, పామోలిన్ చెట్టు, ఇలా 2 చెట్లు ఉంటాయన్నమాట. పామ్ ట్రీస్ అంటాం మనము. పైన మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లోను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేటువంటి హిందీలో ఉంటుందన్నమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఆర్బీఐ లోగోలో మనకి పులి ఇమేజ్ ఉంటుంది, రాయల్ బెంగాల్ టైగర్ చిత్రం ఉంటుంది. ఆ యొక్క పులికి ఇరువైపులా 2 పామ్ ట్రీస్ ఉంటాయి, 2 ఖర్జూరా చెట్లు, పామ్ ట్రీస్ ఉంటాయి. దాంతో పైన వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేవనాగరి లిపిలో హిందీ భాషలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది. ఇది ఆర్బీఐ యొక్క లోగో, ఆర్బీఐ యొక్క ముఖ చిత్రము. దీని తర్వాత ఆర్బీఐ యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే, ఆర్బీఐ యొక్క నిర్మాణం చూసినట్లయితే ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్బీఐ నిర్మాణంలో ఎవరెవరు ఉంటారు, ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డెప్యూటీ గవర్నర్స్ ఎంతమంది, డైరెక్టర్స్ ఎంతమంది, క్లియర్, ఆర్బీఐ యొక్క రీజనల్ ఆఫీసెస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్బీఐ నిర్మాణానికి సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి వివిధ లేయర్స్లో, వివిధ రకాలైనటువంటి లేయర్స్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్బీఐ స్ట్రక్చర్లో, ఆర్బీఐ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం మనము, కేంద్ర గవర్నెన్స్ బోర్డ్ అంటాము. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, కేంద్ర గవర్నెన్స్ బోర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్మాణంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంగము, అత్యంత ముఖ్యమైనటువంటి విభాగము సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, కేంద్ర గవర్నింగ్ బోర్డ్. ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్లో ఆర్బీఐకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అదే మాదిరిగా ఆర్బీఐకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పాలసీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పాలసీ నిర్ణయాలన్నీ కూడా ఈ యొక్క కేంద్ర సెంట్రల్ గవర్నింగ్స్ బోర్డ్ మాత్రమే తీసుకుంటుంది. అండర్స్టాండ్? కాబట్టి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్లో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఒకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదటగా గవర్నర్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. మీకు తెలిసే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఒకరే గవర్నర్ ఉంటారు. ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్. క్లియర్? సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్కి మధ్య తీవ్రమైనటువంటి చర్చోపచర్చలు, తీవ్రమైనటువంటి మనస్పర్ధలు రావడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో, ఎకానమీ పేపర్లో, ఎస్ఏ పేపర్లో ఆర్బీఐ యొక్క అటానమీ, ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్, ఆర్బీఐ యొక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. క్లియర్? ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా మొండి బకాయిలు అంటాము. బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకున్నటువంటి, బ్యాంకుల ద్వారా రుణాలు పొందినటువంటి వారు ఆ యొక్క రుణాలను మొత్తంగా కానివ్వండి, రుణాలపై వచ్చినటువంటి వడ్డీని పూర్తిగా పాక్షికంగా బ్యాంకులకు చెల్లించినటువంటి రుణాలను మొండి బకాయిలు అంటారు. అండర్స్టాండ్? ఈ యొక్క మొండి బకాయిలు అనేటువంటిది ఈరోజు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థను పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత పెద్ద రుగ్మతల్లో నెంబర్ 1 ప్లేస్ వచ్చేసి మొండి బకాయిలు. అయితే ఈ యొక్క మొండి బకాయిల్లో ఈరోజు సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలు వివిధ బ్యాంకుల దగ్గర ఉన్నాయి. ఈ యొక్క మొండి బకాయిలలో 85% పైగా మొండి బకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిధిలో ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క పరిధిలో ఉన్నటువంటి మొండి బకాయిల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మధ్య గొడవ జరుగుతుంది. ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకులపై పూర్తి స్థాయిలో నియంత్రణ అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో లేదు. ఈ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినటువంటి నిర్ణయాధికారము, నియంత్రణాధికారం వచ్చేసి కేంద్ర విత్త మంత్రిత్వ శాఖ పరిధిలో,
సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ అరుణ్ జైట్లీ పరిధిలో ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వారు విత్తం ఇచ్చేటప్పుడు, వారు రుణాలు ఇచ్చేటప్పుడు ఏవైతే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయో, ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ యొక్క రూల్స్ని అధిగమించి డిఫాల్టర్స్కి రుణ ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో వారికే తిరిగి రుణాలు ఇస్తున్నాయి. వారు పూర్తిగా మా పరిధిలో మేము వారికి చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకులు వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క సూచనలను పాటించకుండా రుణాలు ఇవ్వడం వలన ఆ యొక్క రుణాలు వచ్చేసి మొండి బకాయిలుగా మారాయి. దీనికి ప్రధాన కారణం వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేటువంటి పూర్తి అధికారాలు లేకపోవడం వలన ఈ అధికారాలు వచ్చేసి మనకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉంటాయి. ఆ యొక్క అధికారాలను బదిలీ చేయమని రిజర్వ్ బ్యాంక్ కోరుతుంది. ఆ అంశం మీద తీవ్రమైనటువంటి మనస్పర్ధలు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర బ్యాంకుకు మధ్య జరుగుతుంది. ఏదేమైనా కూడా ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఆర్బీఐ చట్టం 1934 ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. తన యొక్క అడ్మినిస్ట్రేషన్, తన యొక్క పాలసీ డెసిషన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పూర్తి అటానమీ ఉంది, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏదైనా కూడా ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధిలో, ఒక దేశం యొక్క వివిధ రంగాల అభివృద్ధిలో, ఒక దేశం యొక్క ద్రవ్యోల్బణ నియంత్రణలో, ఉపాధి కల్పనలో, వీటన్నింటిలో కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ యొక్క పాత్ర అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏ దేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ అయితే స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేస్తుందో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా ఉంటాయనేటువంటిది మనము చూస్తున్నటువంటి సత్యము. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు జరిగిన నాటి నుండి నేటి వరకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పూర్తి స్థాయిలో పరిపాలనాపరమైనటువంటి స్వేచ్ఛ, అటానమీ ఇవ్వడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అది మనకి నోట్ల బందీ కానివ్వండి, అంటే డిమానిటైజేషన్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, మొండి బకాయిలు కానివ్వండి, ఇలా వివిధ అంశాలపై రిజర్వ్ బ్యాంకుకు భారత ప్రభుత్వానికి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్, కొన్ని అంశాల్లో ఇద్దరు ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చలేని పరిస్థితి ఉంది. అది భారత ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అనేటువంటిది ప్రముఖ ఆర్థికవేత్తల యొక్క వాదన. ఏదేమైనా కూడా భారతదేశంలో వ్యవస్థలు అనేటువంటిది వాటి పరిధిలో స్వతంత్రంగా పనిచేస్తేనే దేశం మొత్తం ఒకటిగా అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సాధ్యమైనంత మేరలో దానికి ఫంక్షనల్ అటానమీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వంపై ఉన్నది. క్లియర్? అయితే ఇక్కడ మనం ఒక నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే, ఆర్బీఐ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఈ యొక్క ఆర్బీఐ నిర్మాణంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, కేంద్ర గవర్నింగ్ బోర్డులో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో గవర్నర్ ప్రముఖులు. ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్. ఓకే, ఉర్జిత్ పటేల్ వచ్చేసి ప్రెసెంట్ ఉర్జిత్ పటేల్ హీ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్. ఓకే, సో గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాల పరిమితితో అపాయింట్ చేస్తుంది. అండర్స్టాండ్? సో రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ను కేంద్ర ప్రభుత్వము 3 సంవత్సరాల కాలానికి నియమించడం జరుగుతుంది. కాబట్టి గవర్నర్ యొక్క డ్యూరేషన్ 3 years. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదయోగ్యమైతే ఈ వ్యక్తి 2 సంవత్సరాల యొక్క టెన్యూర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు అదనంగా ఇతనికి టెన్యూర్ ఉంటుంది. క్లియర్? సో టోటల్గా వాస్తవంగా అయితే ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదయోగ్యమైతే మరి ఒక 2 సంవత్సరాలు అదనంగా తన యొక్క పదవీ కాలం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ గవర్నర్స్. సో మొత్తం 4 డెప్యూటీ గవర్నర్స్ ఆర్బీఐ పరిధిలో ఉంటారు. 4 డెప్యూటీ గవర్నర్స్, వారి యొక్క పేర్లు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, 4 డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఒకసారి మనం పరిశీలించినట్లయితే డాక్టర్ విరల్ ఆచార్య,
డాక్టర్ విరల్ ఆచార్య, క్లియర్. దెన్ మనకు ఎన్ స్వామినాథన్, నెక్స్ట్ ఎంకే జైన్, ఓకే, విరల్ ఆచార్య, ఎన్ స్వామినాథన్, ఎన్కే జైన్, ఓకే. ఆ తర్వాత మనకి బీపీ కనుంగో, క్లియర్. విరల్ ఆచార్య, ఎన్ స్వామినాథన్, ఎంకే జైన్ అండ్ బీపీ కనుంగో, వీరు వచ్చేసి ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లు, క్లియర్. సో ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్ల యొక్క పదవీ కాలం కూడా 3 సంవత్సరాలే. వీరిని కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ డిప్యూటీ గవర్నర్లలో ఓకే వారు తరువాత డిప్యూటీ గవర్నర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది, క్లియర్. ఉర్జిత్ పటేల్ వచ్చేసి డిప్యూటీ గవర్నర్గా పనిచేసి గవర్నర్ అవ్వడం జరిగింది. అదే మాదిరిగా వీరిలో కూడా కేపబుల్ పర్సన్స్ ఉంటే భారత ప్రభుత్వం వీరిని కూడా గవర్నర్గా నియమించేటువంటి అవకాశం ఉంటుంది, క్లియర్. సో ఒక గవర్నర్, దెన్ 4 డిప్యూటీ గవర్నర్స్, 1 గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్, దెన్ జోనల్ ఆఫీసర్స్, జోనల్ అధికారులు, జోనల్ ఆఫీసర్స్, 4 జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, క్లియర్. ఆర్బీఐకు భారతదేశంలో 4 జోనల్ ఆఫీసర్స్లు ఉన్నాయి, ఓకే. నార్త్ జోనల్ ఆఫీస్, సౌత్, ఈస్ట్, వెస్ట్ జోనల్ ఆఫీస్, క్లియర్. నార్త్ జోనల్ ఆఫీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. సౌత్ జోనల్ ఆఫీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కేంద్రం వచ్చేసి చెన్నై. ఈస్ట్ జోనల్ ఆఫీస్, తూర్పు జోనల్ ఆఫీస్ యొక్క ప్రధాన కేంద్రం కలకత్తా. పశ్చిమ వెస్ట్ జోనల్ ఆఫీస్ యొక్క ప్రధాన కేంద్రం ముంబై. అండర్స్టాండ్. సో భారత రిజర్వ్ బ్యాంకుకు 4 ప్రధానమైనటువంటి జోనల్ ఆఫీసెస్లు ఉన్నాయి. అవి ఉత్తర జోనల్ ఆఫీస్, దక్షిణ, పశ్చిమ, అదేవిధంగా తూర్పు జోనల్ ఆఫీస్, ఓకే. ఉత్తర జోనల్ ఆఫీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, సౌత్ చెన్నై, ఈస్ట్ కోల్కతా అండ్ వెస్ట్ ముంబై. ఈ యొక్క జోనల్ ఆఫీసెస్లో ఒక్కొక్క జోనల్ ఆఫీసర్స్ ఉండడం జరుగుతుంది, క్లియర్. టోటల్లీ 4 జోనల్ ఆఫీసర్స్. దెన్ డైరెక్టర్స్. ఆర్బీఐలో మొత్తం 10 మంది డైరెక్టర్లు ఉండడం జరుగుతుంది, 10 డైరెక్టర్స్, క్లియర్. 10 డైరెక్టర్స్. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఒకరు, క్లియర్. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి, టోటల్గా 8 + 1 9, 9 + 10 ఓకే 19 + 1 20, క్లియర్. మొత్తం 20 మంది. అంతకుముందు వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధి 2 ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రతినిధి యొక్క సంఖ్యను 2 నుండి 1కి తగ్గించడం జరిగింది, క్లియర్. సో మొత్తంగా ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, రిజర్వ్ బ్యాంక్ యొక్క కేంద్ర గవర్నింగ్ బాడీలో, కేంద్ర గవర్నింగ్ సంస్థలో మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. అందులో ప్రముఖంగా గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు, దాని తర్వాత 4 జోనల్ ఆఫీసర్లు, 10 మంది డైరెక్టర్లు, 1 కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఈ 20 మంది వచ్చేసి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్లో ప్రముఖ పాత్ర వహిస్తారు. రిజర్వ్ బ్యాంకు సంబంధించినటువంటి పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, పాలసీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఆ నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. అండర్స్టాండ్. ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి నిర్మాణంలో అత్యంత ప్రముఖమైనటువంటి భాగము. దీని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు రీజనల్ ఆఫీసెస్, ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 19 ప్రాంతీయ కార్యాలయాలు ఆర్బీఐకి ఉన్నాయి. హైదరాబాద్ ఒక ప్రాంతీయ కార్యాలయము, తిరువనంతపురం, బెంగళూరు, క్లియర్. దాని తర్వాత మనకు భువనేశ్వర్. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి, క్లియర్. 19 రీజనల్ ఆఫీసెస్. దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 33 శాఖలు, 33 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 33 శాఖలు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ శాఖ, ఓకే, విత్త శాఖ, ఓకే. దాని తర్వాత ఎక్స్టర్నల్ క్రెడిట్ అంటే అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించేటువంటి శాఖ. ఇలా మొత్తంగా 33 శాఖలు ఉండడం జరుగుతుంది, క్లియర్. సో ఇది ప్రధానంగా ఆర్బీఐ నిర్మాణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంగాలు. దీని తర్వాత ఆర్బీఐ యొక్క విధులను పరిశీలించినట్లయితే ఆర్బీఐకు చాలా విధులు ఉన్నాయి. అందులో ప్రధానంగా 5 నుంచి 6 విధులను మనం చర్చిద్దాము, క్లియర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికంటే ప్రముఖమైనటువంటిది ఆర్బీఐ అనేటువంటిది
భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బ్యాంక్ ఇది భారత ప్రభుత్వానికి అదే మాదిరిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు